సీఎం రేవంత్ పై హరీష్ రావు సీరియస్. గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు. ఈ నెల 27న జరిగే మండలి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం. పోటీపై పార్టీ నేతల ప్రతిపాదనను తిరస్కరించిన కేసీఆర్ అధికారికంగా ఎవరికీ మద్దతు ఇవ్వరాదని నిర్ణయం. కొడంగల్లో మళ్లీ ఉద్రిక్తత. రోటి బండలు తిరగబడ్డ రైతులు, భారీగా మోహరించిన పోలీసులు. మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. పాల్గొన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ కార్యవర్గంపై చర్చించిన నేతలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ పై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మండలిలో 3 స్థానాలకు ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు ముఖ్య నేతలకు స్పష్టత ఇచ్చారు. పట్టభద్రుల కోటా స్థానంలో పోటీ చేయాలని పార్టీ నేతలు చేసిన ప్రతిపాదనను కేసీఆర్ తిరస్కరించారు. తర్వాత కరెంట్ ఆఫీసర్లందరినీ పిలిచి మాట్లాడుతూ వాళ్ళందరూ ఒకటే మాటని అడిగిన, మీరు అబద్ధాలు చెప్పొద్దు, రైతులకు నిజంగా కరెంటు మంచిగా ఇవ్వాలంటే ఇవ్వగలుగుతాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అమెరికాలో భారతీయులను అక్రమ వలసదారులుగా పేర్కొంటూ ట్రంప్ ప్రభుత్వం అమానవీయంగా, అవమానకరంగా కాళ్లకు చేతులకు బేడీలు వేసి ఇండియా పంపిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ గాంధీ భవన్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, మాజీ ఎంపీ వి హనుమంతరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్తో చారిత్రాత్మక తీర్పునిచ్చి గెలిపించారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలి రోజు, తొలి గంట నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు సాయశక్తులా కష్టపడుతున్నాం. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. అయితే ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి. టీం వర్క్ గా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్తో చారిత్రాత్మక తీర్పునిచ్చి గెలిపించారు. 2-3 వేల కోట్లు, ఒక 10-15 వేల కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది. మళ్ళా ఆ బెనిఫిట్ చుట్టూ అది ఇన్వెషన్. ఈ నీళ్లు తీసేపోయి పంటలు పండుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం. అది ఒకసారి జిఎస్టీపీ పెరిగిన తర్వాత ఆ జిఎస్టీపీ పైన మళ్ళీ ఆదాయం వస్తుంది, వెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇదే ఒక మూమెంట్, ఒక స్పైరల్ మారిగా అన్ని నాశనం. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది. కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు. కాబట్టి అమరావతి, పోలవరాన్ని కేంద్రం డబ్బులు ఇస్తాను పెట్టారు. అదే నల్గొండ జిల్లాలోని కొడంగల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం రోటిబండ తండాలో పోలీసులు భారీగా మోహరించారు. పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం అధికారులు భూ సర్వేకు నిర్వహించేందుకు వచ్చారు. దీంతో రోటిబండ తండాలోని రైతులు తమ భూములు ఇవ్వబోమని అధికారులకు ఎదురు తిరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినా తమ భూములు ఇచ్చేది లేదంటూ రైతులు తిరగబడి నిరసన చేపట్టారు. కాగా ఇటీవల ఫార్మాసిటీ ఏర్పాటు కోసం లగచర్లలో భూములు ఇవ్వాలని రేవంత్ సర్కార్ చెప్పగా అక్కడి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కలెక్టర్ వాహనంపై కొందరు దాడులకు పాల్పడ్డారు. దీంతో వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కాళేశ్వరం నీళ్లు రాక కన్నీటి పర్యంతమవుతున్న కర్కాల రైతులు నాడే బాగుండేది, నేడు గోసపడుతున్నాం, రైతులకు కష్టం వచ్చింది, దయన్న కాపాడండి అంటూ ఫోన్ చేసిన కర్కాల గ్రామానికి రైతులకు అండగా మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో వివాహాది వేడుక కార్యక్రమంలో పర్యటిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకి తొర్రూరు మండల కర్కాల గ్రామానికి చెందిన రైతులు ఫోన్ చేసి సాగునీరు లేక తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని, పాలేరులో నీరు లేక కళతప్పిందని ఆవేదన వెళ్లబుచ్చుకోగా వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఆ గ్రామానికి వెళ్లి అక్కడ రైతులు వల్లాల వీరసోమయ్య నాడు మీ కృషితోనే ఇక్కడ చెక్ డ్యాం కట్టాం అని, కానీ ఇప్పుడు ఇక్కడ సాగునీరు కరువైందని వారి గోస వెళ్లబుచ్చుకోగా వారి సమస్యలు తెలుసుకుని పై అధికారులకు ఫోన్ చేసి ఇక్కడ సమస్యను తెలియచేసి ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరటం జరిగింది. దానికి స్పందించిన సిఈ ఎస్సీ అధికారులు 2 రోజుల్లో నీళ్లు వస్తాయని చెప్పడం జరిగింది. ఈసారి 5 సంవత్సరాలు లేకపోతే వచ్చినాయి. ఇప్పుడు ఒక సంవత్సరం కూడా నీళ్లు రావట్లేవు. మేము ఇప్పుడు ఏటికి నీళ్ళు అంటారు. మీరు అవతల ఉన్నారా మీకు దాని నుంచి కానీ లీడర్లు ఉంటారు కదా, కాంగ్రెస్ లీడర్ వాళ్ళు చెప్తారు. ఇక అది అత్యాయి బ్రిడ్జ్ అయితే ఎంత కల వస్తుంది పట్టుబట్టి బ్రిడ్జ్ నా దగ్గర చెక్ డామ్ కూడా పట్టి 2 సార్లు మిమ్మల్ని తీసుకొచ్చి ఆడ బాగా టైట్ చేసి బ్రిడ్జ్ అది మంచిగా వేపిస్తున్నాం. అది మాకు చెరువు అయిపోయింది. ఆగిపోయింది కానీ ఈ చెక్ డామ్ నీళ్ళ మాత్రం నీళ్ళు 24 గంటలు నీళ్ళు ఇబ్బంది అయిపోయింది. మాత్రం ఒక 7 ఎకరాలు ఉంటారు. బై అన్న వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వరకు కంటిన్యూ ఊళ్ళకి ఎఫెక్ట్ జరుగుతుంది. మన కొత్తపల్లి నుంచి కూడా అది ఒక్కని అయితే బంద్ చేస్తే బొడతనే ఉంటాయి. ఇట్లా బంద్ అయింది నీళ్లు. వర్షం పడ్డ నీళ్ళే. చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి విడుదల రజనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కేవలం మాజీ మంత్రిపైనే కాకుండా 2019లో సీఐగా ఉన్న సూర్యనారాయణతో పాటు రజని పీఏ అయిన నాగఫణీంద్ర, మరో పీఏ రామకృష్ణ దొడ్డపై ఈ కేసు నమోదు చేశారు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు. సిబిఎన్ ఆర్మీ ప్రెసిడెంట్ పిల్లి కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు. అయితే తనను స్టేషన్లో కొడుతూ వీడియో కాల్ ద్వారా అప్పటి ఎమ్మెల్యే అయిన విడుదల రజనికి ఆమె పీఏలకు చూపించారని ఆరోపణలతో ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసు పైన ఇప్పటివరకు మాజీ మంత్రి విడుదల రజని గాని లేక ఆమె తరపు లాయర్లు కానీ ఎవరూ స్పందించలేదు. చూడాలి మరి ఈ కేసు అనేది ఎటు వెళ్తుందో. మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇళ్ల కాలం ఇదే ప్రభుత్వం కాదు. నేను హెచ్చరిస్తున్నాను ప్రతి ఒక్క ఆఫీసర్లని కూడా భయపడే రకాలం కాదు. మేము ఇంకా ధైర్యంగా నిలబడతాం, ఇంకా కలిసికట్టుగా పోరాడతామని తెలియజేసుకుంటాం. ఒంగోలు పోలీస్ స్టేషన్ కు టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వచ్చారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోల మార్ఫింగ్ కేసులో విచారణకు ఆర్జీవీ రావడం జరిగింది. 2024 నవంబర్ 10న మద్దిపాడు పిఎస్ లో ఆర్జీవీపై కేసు నమోదైంది. ఈ తరుణంలోనే ఒంగోలు పోలీస్ స్టేషన్ కు టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వచ్చారు. వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు అంటూ నవంబర్ 2024లో ఆర్జీవీపై కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ నేత. అదే సమయంలో ఆర్జీవీని అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీకి కోర్టు అరెస్ట్ నుండి రిలీఫ్ ఇచ్చారు. లేటెస్ట్ గా కోర్టు అరెస్ట్ నుండి రిలీఫ్ ఇచ్చినా విచారణకు సహకరించాలని తెలపడంతో ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనితో ఇవాళ ఉదయం విచారణకు వస్తాను అని సమాచారం ఇచ్చిన ఆర్జీవీ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ప్లీజ్ ప్లీజ్
తెలుసా అప్పుడెప్పుడో తీసిన శివ సినిమా, మీరు తీసిన సినిమా గుర్తుంది. ప్రముఖ వ్యక్తుల మీద మీరు పెట్టిన పోస్ట్ గుర్తులేదా? మర్చిపోయారా? ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, నేను ఒక 100 సినిమాలు తీసాను అనుకోండి. 100 సినిమాలు కొన్ని ఉంటాయి. అది నేను 6 months 1 year అదే పనిగా మైండ్ స్టేట్లో ఉండి చేసిన దానికి ర్యాండమ్గా నాకు ఎవడో ఫార్వర్డ్ చేస్తే నేను పెట్టిన దానికి అంత ఉంటుందా? మెమరీ ఉంటుందా? అంత మీరు అసలు ఈ పోస్ట్ నేను ఎప్పుడు పెట్టానో గుర్తులేదు అనటం వెనుక మీరు భయపడుతున్నారు అనే విషయం అర్థమవుతుంది కాదంటారా? ఇప్పుడు మీరు నమ్మేది మీరు నమ్మండి. మీకు అదే నమ్మితే మీకు ఆనందం అయితే మీ ఆనందానికి ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 పని దినాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలని దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తిస్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పిచ్చి జగన్ సైకో జగన్ గా మారడమే జగన్ 2.0 అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి విమర్శించారు. శవం లేస్తే కాని బయటకు రాని దుర్మార్గుడు జగన్ రెడ్డి అని ఆరోపించారు. వైఎస్ విజయలక్ష్మి, షర్మిల ఆయుష్ గట్టిది కాబట్టే జగన్ కు దూరంగా ఉంటున్నారని చెప్పారు. జగన్ తీరు మారకుంటే ప్రజలే జగన్ ను ఏపీ నుంచి బయటకు గెంటుతారని అన్నారు. ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడించే పరిస్థితిని జగన్ రెడ్డి తెచ్చుకోవద్దని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హెచ్చరించారు. ఆత్మలతో మాట్లాడే జగన్ మానసిక పరిస్థితి అందరికీ తెలిసిందేనని విమర్శించారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగన్ అన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగన్ అన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగన్ అన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డ ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగన్ అన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. లో ఆస్కార్ అవార్డు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఆ ప్రెస్ మీట్ లో 2.0 అంట, అంటే యాక్చువల్ గా పిచ్చి జగన్మోహన్, సైకో జగన్మోహన్, దానిలో 2.0 జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి. అంటే పిచ్చి ఏ రేంజ్ లో ఉంది, సైకో ఏ రేంజ్ లో ఉంది అనడానికి 2.0 సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు, 5 సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు, 5 సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు, 5 సంవత్సరాలు కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, 5 సంవత్సరాల కార్యకర్తలను పట్టించుకోలేదు, 5 సంవత్సరాలు కేవలం డబ్బులు దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇంకా దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను, కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకెప్పుడు తెలిసిన విషయమే, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అక్కినేని కుటుంబం ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ప్రధానిని కలవడానికి నాగార్జున, అమల, కొత్త జంట నాగచైతన్య, శోభితా ధూళిపళ్ల పార్లమెంటుకు వెళ్లారు. ఈ భేటీలో వారు అక్కినేని బయోగ్రఫీపై వస్తున్న పుస్తకం గురించి చర్చించినట్లు సమాచారం. అటు అక్కినేని కుటుంబం పార్లమెంటుకు కూడా వెళ్లింది. వారు పార్లమెంటులో దిగిన ఫోటోలు బయటకు రావడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా అవుతున్నాయి. ఇక ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇటీవల దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. దాంతో అక్కినేని ఫ్యామిలీ సోషల్ మీడియా వేదిక
వేదికగా మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. తీన్మార్ మల్లన్న విషయంలో నాకు మాట్లాడేంత టైం లేదు, అసలు మాట్లాడడం వేస్ట్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టీపీసీసీ ఏఐసీసీ క్రమశిక్షణ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చినట్లు పేపర్లో చూసినా అని ఆయన అన్నారు. అయితే మేము చేసిన సర్వేలో 56.6% బీసీలు ఉన్నట్లుగా తేల్చినాం. బడుగు బలహీన వర్గాలను అన్ని రంగాల్లో పైన తీసుకుని రావడమే మా లక్ష్యం. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఖచ్చితంగా 42% పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తాం. వర్గీకరణ విషయంలో కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. 90% ఉన్న జనాభా కోసమే తెలంగాణ వచ్చింది. దొరలు, భూస్వాములు ఫామ్ హౌస్ లో ఉండేందుకు కాదు. ఫామ్ హౌస్ లో ఉంటూ కులగణనలో పాల్గొనకుండా ఉన్న వాళ్లకు మాట్లాడే హక్కు లేదు. బీఆర్ఎస్ లెక్క మేము హడావిడిగా మేము చేసిన సర్వే ప్రజల ముందు పెట్టాం అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అలా కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడుతారా? నేను ఎప్పుడు 3వ ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు. అలా కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడుతారా? నేను ఎప్పుడు 3వ అలా కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడుతారా? నేను ఎప్పుడు 3వ ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు. దాని గురించి నేను మాట్లాడాలా? నేను ఎప్పుడు 3వ ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు. దాని గురించి నేను మాట్లాడాలా? మీరు ఆలోచన పెట్టండి. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. నేను వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని. అందుకే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు. అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలను వదులుకున్నా అని పేర్కొన్నారు. ఆవేదనగా ఉందంటాడు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు, భయం వేస్తుంది అని కూడా అంటాడు, రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు. ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతులు ఊపడము, మాట్లాడడము, దాన వీర శూర కర్ణ. ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూశారో లేదో కానీ ఆయన గారు ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది. చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ స్థాయిలో నటించే కార్యక్రమం కాదు ముఖ్యము. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం. నాకు ఆశ్చర్యం ఒకసారి మీ అందరికీ కూడా తెలియాల, మనందరికీ పిల్లలు ఉండరు. మన పిల్లలకి మనం ఏం చెప్తాం? అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, మన స్వార్థం కాదు ముఖ్యము, ఎదుటివాని మంచి చేయడం ముఖ్యము, మాట తప్పకూడదు, విలువలు ఉండాలి, విశ్వసనీయతలు పెంచుకోవాలి, అలానే బ్రతకాలి అని మనం మన పిల్లలకి చెప్తాం. అవునా కదా? బడిలోకి పోతే మన టీచర్లు కూడా మన పిల్లలకి ఇదే కదా మనం చెప్పని చెప్పి వాళ్ళ టీచర్లకు కూడా బోధన చెప్తాం. ఇదేగా చెప్పేది. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక్కడు మాత్రమే తన కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే తన పార్టీలో ఉన్న ఎవరికైనా కూడా చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా చెప్పే తీరి అబద్ధాలు చెప్పు, మోసం చేయి, మన స్వార్థమే ముఖ్యం, మన అవసరమే ముఖ్యం, మన స్వార్థం కోసం మనం ఏం చేసినా తప్పలేదు, ఏం మోసం చేసినా తప్పలేదు, అది ఇంకా ఒక ఘనకార్యం. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డికి ఈ రోజు బీఫామ్ అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.